ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యంగా ఎన్నికల స్థానిక సంస్థల ఎలక్షన్ సంబంధించి తెలంగాణ క్యాబినెట్లో సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎప్పుడు జరుగుతాయనే దానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెరదింపింది. ఇక తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపడం జరిగిందనమాట. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనమాట. ముఖ్యంగా సెప్టెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది, అంటే వచ్చే నెలలో. ఈ క్రమంలో ఎన్నికల కమిషన్ తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక లేఖ అయితే రాయడం జరిగిందనమాట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇవాళ భేటీ అయినటువంటి తెలంగాణ క్యాబినెట్ పలు నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. స్థానిక ఎన్నికల రిజర్వేషన్ పరిమితిని ఎత్తివేయాలని కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా అజరుద్దీన్ కోదండరాం పేరును గవర్నర్ క్యాబినెట్కు సిఫారసు మరోసారి చేయడం జరిగింది. ఇక అసెంబ్లీ కమిటీ హాల్లోనే జరిగిన ఈ మంత్రివర్గ సమావేశంలో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంతో పాటు ఇటీవల వర్షాలు వరదలతో నష్టపోయిన రైతులకు ఆదుకోవడంపైన చర్చించారు. పంటలు, రోడ్లు, ఇతర నష్టాలపైన కేంద్ర ఆర్థిక శాఖ సాయం కోరుతూ తీర్మానం చేయడం జరిగింది. మరోవైపు సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో నిర్వహణకు సంబంధించి కూడా క్యాబినెట్ అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. సెప్టెంబర్లోనే ఎలక్షన్లకు అయితే ప్రభుత్వం వెళ్ళాలని చూస్తుంది. సో 42% బీసీలకు రిజర్వేషన్, ఎందుకంటే రాజ్యాంగ ప్రకారం 50% మించకూడదు కాబట్టి పార్టీ పరంగా ఇవ్వాలని. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక హాట్ టాపిక్గా మారిందనమాట. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నిర్ణయం ముఖ్యంగా సెప్టెంబర్లోనే స్థానిక సంస్థల ఎలక్షన్లు అనేది నిర్వహించాలని ప్రభుత్వం సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. గుడ్ న్యూస్.